వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. రేపు వైకుంఠ ఏకాదశి. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ తప్పులు అస్సలు ఎవరు కూడా చేయకూడదు. ఆ తప్పులు ఏవి చేయకూడదనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన హిందూ సాంప్రదాయంలో ఏకాదశి తిథికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉంది. ప్రాముఖ్యత కూడా ఉంది. ఇతర తిథులతో పోలిస్తే ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు భక్తులు. చాలా భక్తి శ్రద్ధలతో కూడా పాటిస్తూ ఉంటారు. ప్రతి నెలలో ఒకసారి ఏకాదశి తిథి వస్తూ ఉంటుంది. అయితే ఏడాది మొత్తం వచ్చే ఏకాదశుల్లో పుష్యమాసంలో వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశికి అత్యంత శ్రేష్టకరమైనదిగా పరిగణించబడుతూ ఉంటుంది. అంటే ఈ పవిత్రమైనటువంటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. అంటే ఈ రోజున భక్తులు శ్రీ మహావిష్ణువు స్వామివారిని ఆరాధించి ఉపవాస దీక్షలను కూడా ఆచరిస్తే సకల పాపాలు కూడా తొలగిపోయి మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుందనేసి కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజున ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉంటుందో అది అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. ఉత్తర ద్వారం ఏదైతే ఉందో దాని ద్వారా స్వామివారిని దర్శించుకోవడం వల్ల వైకుంఠలోక ప్రవేశానికి మార్గం ఏదైతే ఉంటుందో అది సుగమం అవుతుందని, అంటే ఈజీ అవుతుందనేసి కూడా పురాణాల్లో చెప్పబడింది. మరి భక్తి నియమాలను నిష్టలతో కూడా ఈ రోజున విష్ణువును పూజ చేయడం వల్ల కూడా పుణ్యం లభిస్తుందనేసి కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే కొందరు తెలియక లేదా అంటే అజ్ఞానవశాత్తు ఈ పవిత్రమైనటువంటి రోజున కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటారు. ఈ తప్పుల వల్ల కూడా పుణ్యం దొరకకపోవడమే కాకుండా దారిద్ర్యం కూడా కలుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు పండితులు. హెచ్చరిస్తున్నారు కూడా. అయితే వైకుంఠ ఏకాదశి రోజున తప్పనిసరిగా చేయకూడని విషయాల గురించి అయితే ప్రతి ఒక్కరు కూడా ముందుగా తెలుసుకోవాలి. అంటే ఈ రోజున ఎటువంటి తప్పులు చేయకూడదు. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనసు మాట అంటే మనసు కావచ్చు, మాట కావచ్చు, క్రియ కావచ్చు, ఈ 3 కూడా శుద్ధిగా ఉండాలి. పూర్తి భక్తితో, ఏకాగ్రతతో శ్రీ మహావిష్ణువును స్మరించాలి. ఇతర లౌకిక ఆలోచనలు, కోపతాపాలు, అసూయ వంటి భావాలను కూడా ఈ రోజున పూర్తిగా మీరు దూరంగా ఉండాలి. కొంతమంది ఈ రోజున ఉపవాసం పాటించకుండా సాధారణంగా అన్నం భుజిస్తూ ఉంటారు. కానీ పండితులు ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడు పూర్తిగా అన్నం తినకూడదు. సాధ్యమైనంత వరకు కూడా ఉపవాసం లేదా ఫలాహారం మాత్రమే తీసుకోవడం. శారీరక ఇబ్బందులు ఉన్నవారు కూడా తేలికపాటి ఆహారం తీసుకోవాలని కూడా పాటించాలని కూడా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజున ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం పూర్తిగా ఇక్కడ వదిలేయాలి. ఇవి తామస గుణాన్ని పెంచుతాయని, ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం కలిగిస్తాయని కూడా శాస్త్రాలైతే చెబుతున్నాయి. అలాగే ఇతరులపైన కోపం చూపించడం, అనవసరమైనటువంటి వాదనలు చేయడం, అబద్ధాలు చెప్పడం వంటి వాటిని పూర్తిగా దూరంగా ఉండాలి. ఎవరి పట్ల కోపం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ఈ ద్వేషభావాలు కూడా పెట్టుకోకూడదు. ప్రతి విషయంలో సానుకూలంగా ఆలోచించి శాంతంగా వ్యవహరించాలి. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి రోజున జుట్టు అనేది అంటే హెయిర్ కటింగ్ కూడా చేయకూడదు. గోళ్ళు కత్తిరించకూడదని కూడా చెప్పడం జరిగింది. ఇవి అశుభకరంగా భావిస్తారు. అంతేకాకుండా శరీర శుభ్రత కోసం ముందు రోజు స్నానం చేసి ఆ రకంగా సిద్ధంగా ఉండడం మంచిదని కూడా చెప్పడం జరిగింది. ఇక వైకుంఠ ఏకాదశి రోజు ఉన్నటువంటి పురాణ కథ ఏంటి అనేది గనుక మనం చూసినట్లయితే, ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ఆ మార్పు జరిగేటువంటి ముందు వచ్చేటువంటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే పుష్యమాసంలో వచ్చేటువంటి ఈ తొలి ఏకాదశి ఎంత పవిత్రమైనదిగా పురాణాలు చెప్పాయో, ఆ పురాణాల ప్రకారం ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనం పైన ముక్కోటి దేవతలతో కలిసి వైకుంఠం నుండి కూడా భూలోకానికి అవతరించాడని కూడా విశ్వాసం. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఈ రోజున వైకుంఠ ఏకాదశి ద్వారాలు తెరుచుకుంటాయని కూడా, స్వర్గానికి వెళ్ళే మార్గం ఈ రోజునే సులభంగా ఉంటుందనేసి కూడా భక్తులు కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తులందరూ కూడా భక్తిభావంతో ఉండండి. కోపతాపాలను, మద్య మాంసాలకు కూడా దూరంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పాటించండి.
మనందరికి కూడా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి. తెలుసో తెలియక తప్పులు చేయకుండా వారిని కూడా మనం కొంత ముందస్తుగా హెచ్చరించినట్టుగా ఉంటుంది కాబట్టి మన బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటివి, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.